నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మేడే వేడుకలను, చికాగో అమరవీరులను, సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు వాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామెర గట్టయ్య, మిట్టపల్లి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేడే వేడుకలను పండగలా కాకుండా అమరవీరుల అమరత్వాన్ని గుర్తిస్తూ జరుపుకోవాలని కోరారు. చికాగో అమరవీరుల మేడే స్ఫూర్తిగా సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చాలన్న ప్రయత్నాలపై పోరాటాలను సాగిద్దామని మే 20న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కోరారు. సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపదను ఆదానికి అంబానికి అప్పచెప్పడానికి 16 నెలల కాలం నుండి నోరు లేని ఆదివాసుల మీద మొత్తం హత్యాకాండ కొనసాగుతున్నది. దాదాపు ఇప్పటికి 480 మందిని, మరియు అక్కడ ఈ సంపదలో మాకు భాగస్వామ్యం కావాలి, మమ్మల్ని అడవులు నిలిచబెట్టి ఎక్కడికి ఇవ్వమంటున్నారు. కాబట్టి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం మాకు రాజ్యాంగంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ రోజు పసిపాప నుండి మొదలుకుంటే ముసలి వాళ్ళ వారు కూడా అక్కడ హత్యాకాండ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ హత్యాకాండ కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే ఈ రోజు మేధావి వర్గం అంతా కూడా, బుద్ధిజీవులు మేధావులందరూ కూడా మరియు అక్కడ మావోయిస్టు పార్టీ తోటి చర్చలు జరపాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా చర్చలకు సిద్ధం అంటున్నారు. కాబట్టి ఆ చర్చలకు పోకుండా గత 4 రోజుల కాలం నుండి కర్యగుట్ట చుట్టూరు ముట్టి మరి ఒక యుద్ధం కొనసాగుతున్నది. అదేదో పక్క దేశం మీద యుద్ధం చేసినట్టు మరి మన ప్రజలను మనమే చంపుకుంటున్నాం. కాబట్టి అది ఎంబడి అలాంటిది విరమించుకొని మరియు ప్రజా మేధావులతో అందరితో చర్చలు చంపి భారతదేశాన్ని ఒక శాంతి పరిచే బాధ్యత ఈ బీజేపీ పార్టీపై ఉన్నది. అట్లా పోకుండా ఆ సంపదను 2016 మార్చి 21 లోపు అక్కడ ఎంత మంది ఉన్నారా వాళ్ళందరినీ చంపేసి ఆదానికి అంబానికి 26 రకాల ఖనిజ సంపద అప్పచెప్పడానికి ఈ దోపిడి పాలక పార్టీలు పూనుకుంటున్నాయి. కాబట్టి బుద్ధిజీవులుగా మేధావులుగా ప్రజలందరూ మధ్య కాపాడుకున్న బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు ప్రజలకు కార్మికులందరికీ పిలుపునిస్తున్నాం. రేపు మే 1 నాడు జరిగే 139వ మేడే చికాగో అమరవీరులను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చికాగో అమరవీరులను స్మరిస్తూ మేడేను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మిట్టపల్లి కుమారస్వామిగా తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సింగరేణిలో అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి హక్కుల కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమి పండగ లెక్క పండగ వాతావరణంలో చేసుకుంటారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే. అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరం అయితేనేమి, ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకొస్తా ఉంది. కాబట్టి ఈ కార్మిక వర్గం మనకు జరిగే అటువంటి ఆర్థిక దోపిడిని ఖనిజ దోపిడికి సంబంధించినటువంటి దాంట్లో కార్మిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే రేపు జరిగే అటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి
ధీటుగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే అటువంటి ఒక విధంగా రేపు 20 తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మెను సింగరేణి కార్మిక వర్గం జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాశ్మీరులో జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ నుండి కృష్ణవేణి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదులు పర్యాటకులను 27 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనను నిరసిస్తూ కాశ్మీర్ ఘటనను ముక్త కంఠంతో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఇసాక్, సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, డిడిటిసి నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ యాదవ్, పులిపాటి వెంకటేష్, మేడం రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఎవరు తీర్చేది కాదు, కానీ వాళ్ళందరినీ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకోసారి రాకుండా జరగకుండా ఉండే విధంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ తీయడం జరిగింది. వాస్తవానికి కడుపు తరుకుపోయే విధంగా, అంటే కాళ్ళ పాదాన్ని కూడా ఆరని ఒక ఆడపిల్ల పెళ్ళైన వారం రోజులకే భర్తని కోల్పోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని పక్కన పెట్టి ఇది కూడా రాజకీయం చేసే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇది మానవతా దృక్పథంతో చేయాల్సిన బాధ్యత పూరితమైన కార్యక్రమం. ఇది రాజకీయాలకి అతీతంగా ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, కానీ అక్కడ రక్షణ సిబ్బందిని బలపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము కోరుకునేది బీజేపీ ప్రభుత్వం ఒకటే, ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి పర్యాటక ప్రదేశాలలో స్పెషల్గా కాశ్మీర్కి పోవడం అంటే చాలా మంది ఎంజాయ్మెంట్కో ఇంకో దానికో పోతారు, కానీ వాళ్ళ జీవితం విషాదపూరితంగా మారుతుందని ఎవ్వరు కూడా ఆలోచన చేయరు. దయచేసి అలాంటి స్థలాలలో కనీస సెక్యూరిటీ పెంచుకొని మన పర్యాటకులకి రక్షణ కల్పించే విధంగా చేయకపోతే రాబోయే కాలంలో కాశ్మీర్కి ఎవరు కూడా వెళ్ళే ఆలోచన కూడా మర్చిపోతారని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే కాశ్మీర్లో చాలా మంది పెద్దలు చెప్పినట్టు మన మీద, అంటే మన పర్యాటకులకి వచ్చిన వాళ్ళ మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు రెక్కాడితే గానీ డొక్కాడిన కుటుంబాలు ఇంకా కూడా ఉన్నాయి. వాళ్ళందరి జీవితాలు నాశనం చేయొద్దంటే అక్కడ ఉన్న సిబ్బందిని పెంచుకొని ఈ పర్యాటకన మన కాశ్మీర్ని మళ్ళొక్కసారి మనము అందరు కూడా సందర్శించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా మీరు మీరు ఆపోజిషన్ పార్టీ అయినప్పటికీ ఇలాంటి సంఘటనలో మాత్రం మేము ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం. మాకు కావాల్సింది బార్డర్స్ లో సెక్యూరిటీ. పల్గామ్ అనే ప్లేస్ లో ఎంత సెక్యూరిటీ పెంచుకుంటే రేపొద్దున రాబోయే కాలంలో పర్యాటక వర్గాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. సో మా నాయకులందరి తరఫున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళొక్కసారి మన 28 మంది కుటుంబాలకి వాళ్ళ జీవితాలు కోల్పోయిన కొన్ని, అంటే వాళ్ళ జీవితమే మొత్తం నాశనమైన కుటుంబాలు ఉన్నాయి, అలాంటి కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా శాంక్షన్ చేసే విధంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా డిమాండ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా డెఫినెట్ గా మా ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ మీ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలం మేతే గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మేతే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉపాలయాలైన జ్ఞాన సరస్వతి దేవతాష్టం సంతాన మహాదేవత నవము వార్షికోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఆలయ కమిటీ పూజారి రమేష్ పంతులు, తాజా మాజీ గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ మాట్లాడుతూ శనివారం రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవ కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం సాయంత్రం మహాప్రసాదం, అన్నప్రసాదం వితరణ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మేతే గ్రామంలోని పురాతన ఆలయమైన ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, అలాగే జ్ఞాన సరస్వతి దేవి సంతాన నాగదేవత అభయాంజనేయ స్వామి వార్ల వార్షికోత్సవ ఉత్సవాలు ఈ రోజు అనగా శనివారం రోజున ఘనంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు ధర్మకర్త భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తెలుగు నూతన సంవత్సరం అంతరారం మేత గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు ఉపాయ ఆలయాలైన జ్ఞాన సరస్వతి దేవి సంతాన నవదేవత అభయాంజనేయ స్వామి వారు వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయని, దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సిద్దిపేట జిల్లా చుట్టుపక్కల జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారని, కావున ఆలయ విశిష్టత ఎంతో గొప్పదని, పురాతనమైనదని భక్తులందరూ బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవంలో భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ओम लम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं सत्यं वच्म स्वाहा ओम अवत्तम्मां अवरत्तारं अवश्रोतारं अवदातारं अवधातारं अवारोचारं अविष्यं लास्ट वाला ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये परब्रह्मणे समाने स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये परब्रह्मणे समाने स्वाहा स्वाहा ओम गादिदातो स्थात्रगः राज्यविनः ध्यानं द्रव्यं ब्रह्मात्मं विष्णुं दत्तवासवरक्तगन्धानुरक्ताङ्गवरक्तपुष्पैः सुभूषितं भक्तानि हन्तिनं देवं जगत्कारणमच्युतम् ओम सुधीर्वा केवले लोके विष्णुवोते समुपरियराविता స్వామి సన్నిధిలో మరి పెద్ద ఎత్తున ఈరోజు 3 రోజుల నుంచి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి నేటి రోజు శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ఇక్కడికి మరి పెద్ద ఎత్తున భక్తులు వివిధ జిల్లాల నుంచి కూడా విచ్చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ దేవాలయ కమిటీ తరఫున మరి గ్రామ పెద్దల తరఫున అందరికీ పూర్తి ఇక్కడ ఏర్పాట్లను నిమగ్నమై ఉండి మరి మా యొక్క ధర్మకర్త అయినటువంటి భాస్కర్ పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి చాలామంది భక్తులు విచ్చేసి మరి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి కళ్యాణంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున
మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులకు ఆ స్వామివారి అనుగ్రహం కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామంలో ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని, పంట సమృద్ధిగా పండాలని మేము కూడా ఆ భగవంతుని సన్నిధిలో సేవలు చేసుకుంటూ మరి వారిని మనస్ఫూర్తిగా మా గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది. మరి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రదాడికి నిరసనగా మాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సోగాల వెంకటి, మర్రి ఐలయ్య, కొండకుమార్, ఎరుకల లక్ష్మణరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అందుగుల రాజేశం, ముక్క సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇది న్యూస్ పంపడానికి ఓకే ఆప్షన్లు చేస్తున్నారు. पाकिस्तान कुछ करना पहलगाम हमारा वीर लगो, पहलगाम हमारा वीर लगो. जोहार पुलवामा हमारा वीर लगो, जोहार पुलवामा हमारा वीर लगो, जोहार कश्मीर हमारा वीर लगो, पाकिस्तान कुक्कलारा, पाकिस्तान कुक्कलारा. ఇచ్చారా వాయిస్ ఎక్కడైనా పర్లేదు ఒకటే. మాట్లాడాలి మొన్న 22 తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ రోజున మన భారత పౌరులు 26 మంది చనిపోయారు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాము. జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार जोहार, जय माला, जय माला. जोहार काश्मीर हमारा वीर लगो, जोहार जोहार. खबरदार पाकिस्तान गुंडालारा. ఓకే అన్నలు మాల సంఘం పెద్దలు ప్రెసిడెంట్ గారికి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కార్యవర్గానికి వచ్చిన నా మాల బంధువులకి రక్త బంధువులకి నమస్కారాలు తెలియజేస్తూ
ఖచ్చితంగా పాకిస్తాన్ ద్రోహ బుద్ధిని మనం ఎండగట్టాల్సిందే, పాకిస్తాన్ని తుదముట్టించాల్సిందే. అయిపోయింది 40 ఏళ్ల నుంచి వాళ్ళతో మనం పడుతున్న పీడన అయిపోయింది. ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క తాటి మీద మా మాలలుగా మేము మా హక్కుల కోసం ఎట్లయితే పోరాడతామో ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ అస్తిత్వ ఆత్మగౌరవం, ఎందుకంటే ఈ దేశం నాది, ఈ గాలి నాది, ఈ భూమి నాది, ఈ కొండలు నాయి, ఈ ఆకాశం నాది, ఈ నదులు నాయి. ఈ నా దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో పరాయి దేశస్తులు వచ్చి అమాయక పౌరులని మట్టుబెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మాల సంఘం తరఫున. అయితే విదేశీ శత్రువు ఖచ్చితంగా కంటి ముందు కనబడుతున్నాడు. వాడిని తుదముట్టించడానికి ఆర్మీ ఉన్నది, మద్దతుగా 140 కోట్ల జనాభా ఉన్నది. కానీ దేశంలో ఉంటూ తోటి భారతీయులని లంచాల రూపంలో దోపిడీ చేస్తున్న ఈ అంతర్గత శత్రువులను ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ బ్యాంకులను దోపిడీ చేస్తున్న అంతర్గత శత్రువుని ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ కులాలు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్గులు ఏం చేద్దాం? ముందు శత్రువుని ఎదుర్కొనే ముందు ఇంట గెలవాలి. ఇంట గెలవాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతిని అంతమొందించాలి. కాబట్టి ఏదైతే కాశ్మీర్లో పహల్గామ్లో ప్రశాంతమైన వాతావరణంలో అమాయక పౌరులు వెళ్ళి వాళ్ళ కుటుంబాలతోటి నమ్మకంతో పోయిన వాళ్ళని అపనమ్మకానికి గురి చేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి అన్యాయంగా 26 మందిని కాల్చి చంపిన అంశంలో గోదావరి కనిలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ అమరులకి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి అయోధ్య భవ్య దివ్య రామ మందిర నిర్మాణమైన శుభ సందర్భంగా లోక కళ్యాణార్థం పాదయాత్రగా రామేశ్వరంకు సుమారు 7,000 కిలోమీటర్లు కాలినడకగా వెళ్తున్న రోహిత్ కశ్యప్ అనే యువకుడు మూగుజీవుల సేవ సంఘం సభ్యులకు శ్రీరాంపూర్ కాలనీ వద్ద తరాసపడటం జరిగింది. అతన్ని గోదావరికనిలో నివాసం ఉంటున్నటువంటి అరవింద్ హ్యాండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వారికి మెసేజ్ ఫార్వర్డ్ చేయడంతోని అతను గౌరవంగా రిసీవ్ చేసుకొని గౌరవ మర్యాదలతోని ఆదరించి గుడి ప్రాంగణంగా భోజన వసతులు సమకూర్చి సేద తీరడానికి ఆశ్రయాన్ని కల్పించారు. सभी को हर हर महादेव, जय श्री राम। दोस्तों मैं अभी जो है तेलंगाना में हूँ और तेलंगाना से होते हुए आंध्र प्रदेश की तरफ जा रहा था, तो ये भाई लोग मिले हैं जो दोपहर की भोजन की व्यवस्था की है और बहुत अच्छा लगा। बहुत प्यार और सपोर्ट मिल रहा है तेलंगाना में, सबसे ज़्यादा प्यार सपोर्ट अभी मिला है। और कुछ लोग आप लोग कुछ भैया बोलना चाहेंगे हमारे बारे में जो हम कर रहे हैं इसके बारे में? आप तो बहुत बड़ा संकल्प किया 7,000 किलोमीटर चलाने में। अभी इतना एंगेज में ये 23 इयर्स का है, अभी इतना एंगेज में इतना संकल्प लेना बहुत बड़ा काम है। हमारा धर्म को ऐसा ही लोग प्रचार करना है और बड़ा काम करके ऐसा लोग को इंस्पायर लेके हमारा धर्म को प्रचार करना है। जय श्री राम। जय श्री राम। जय श्री राम। భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం ముత్తారం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఎటువంటి ఆప్షన్ లేదు, మనం ఓన్లీ ఏమైనా సర్చ్ చేస్తున్నామంటే కోర్టుకి వెళ్ళాలి, సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని సర్చ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు అట్లాంటి ఇష్యూ కూడా ప్రతిసారి కోర్టుకి వెళ్ళడం టైం ఇబ్బంది, లేకపోతే మన ఆర్థిక స్తోమత కానీ మన ఉన్న ఎడ్యుకేషన్ దాని ప్రకారం కూడా పెద్ద కోర్టుకి వెళ్ళలేకపోతున్నారు. చాలా సమస్యలు అట్లా పెండింగ్ ఉంటున్నాయి. కాబట్టి ఈ భూభారత్లో ఏం చేస్తారంటే ఒకవేళ తహసీల్దార్ తప్పు చేశారని మీరు భావిస్తే మీరు వెంటనే ఆర్డీఓకి అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి జడ్జిమెంట్ పాస్ చేస్తారన్నమాట. సో అప్పుడు ఎటువంటి మ్యాక్సిమం ఇష్యూస్ ఒకవేళ తహసీల్దార్ ఏదో తప్పు జరిగింది అనుకున్నా కానీ ఆర్డీఓ లెవెల్లో క్లియర్ అయితే, ఇన్ కేసు ఆర్డీఓ లెవెల్లో కూడా ఏమైనా తప్పు అయిందంటే తర్వాత మీరు కలెక్టర్ దగ్గరికి రావచ్చు. కలెక్టర్ కూడా నోటీస్ ఇస్తారు, విజిట్ చేస్తారు, లేకపోతే ఎంక్వైరీ చేపిస్తారు. రిపోర్ట్ ప్రకారం విరాసత్ కానీ లేకపోతే ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి క్లియర్గా ఒక సిస్టమ్ అనేది ఎట్లా చేయాలి అనేది మనకి భూభారత్లో ఇంత ధరణి కన్నా భూభారత్లో కొంత
ఎంక్వైరీ నోటీసు తర్వాత టైం పీరియడ్ అనేది క్లియర్గా పెట్టడం జరిగిందన్నమాట. ఇది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ అనేది మార్నింగ్ అంతే అమ్ముకుంటూ వెళ్తూ ఉన్నారు. అట్లా సమస్యలు మేము కొన్ని నోటీస్ చేయడం జరిగింది. అట్లాంటి ఇష్యూస్ కూడా ఈ భూభారతిలో టేకప్ చేసినప్పుడు ఇట్లాంటి ఒకవేళ మీరు ల్యాండ్ అమ్ముతున్నారు అంటే ఇన్ కేసు మీ దగ్గర ల్యాండ్ లేదు అంటే తహసీల్దార్కి ఎంక్వైరీ చేసే అధికారం ఇచ్చారు. ఒకవేళ తప్పు అమ్ముతున్నారంటే దాన్ని అక్కడే ఆపేసి రివర్ట్ చేసే ఆప్షన్ కూడా, రివర్ట్ చేయడం అంటే దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ కూడా. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. భూభారతిపై భూమిపై హక్కులు రికార్డులు ఆర్ఓఆర్ చట్టం 2025 అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. భూ సమస్యల గురించి కోట్ల చుట్టూ తిరగకుండా ప్రతి మండలంలో ఎంఆర్ఓ ద్వారా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూభారతి అనే కొత్త చట్టం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విశేషంగా ముఖ్య చట్టం అమలు. రెండవది మార్గాన్ని సులభము చేసే నియమాల అమలు. గ్రామ పాలన అధికారుల ద్వారా వ్యవస్థలో డిజిటల్ భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదారు ప్రతి అమ్మకానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, అప్పీల్స్, ఇంకా రీజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల ప్రభుత్వం ఈ కొత్త యాక్ట్ దాని స్థానంలో భూభారతి యాక్ట్ తీసుకోవచ్చు. నిరుపేదలకు సమతా ఫౌండేషన్ అండగా నిలుస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ న్యూ పోరాటపల్లికి చెందిన ఆత్రం ఆంజనేయులు గత 2 నెలలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో హాస్పిటల్ తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఇంటి వద్దనే ఉన్నారు. భార్య నిండు గర్భిణి అనారోగ్యంతో బాధపడుతూ భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు దాతల సహాయం కోరింది. సోయం జనార్దన్ ద్వారా విషయం తెలుసుకున్న సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్ దుర్గం, ప్రమిళ నాగేష్లు తమ ఎన్టీపీసీ కమిటీ సభ్యులతో కలిసి ఆంజనేయులను శనివారం రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఆంజనేయులు అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని సమతా ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటామని భరోసా నింపుతూ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అడగగానే మానవత్వంతో స్పందించి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. మన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 3వ డివిజన్ న్యూ పోరాటపల్లికి చెందినటువంటి ఆత్రం ఆంజనేయులు గత 2 నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడని ఇక్కడ సోయం జనార్దన్ మాకు తెలియజేయడం జరిగింది. ఆయన ఆరోగ్య ఖర్చుల నిమిత్తము సమతా ఫౌండేషన్ సభ్యుల ద్వారా, కొంతమంది దాతల ద్వారా 10,750 రూపాయలు మేము ఆ వంతు సహాయంగా మన ఆంజనేయులకు అందజేయడం జరిగింది. మానవతావాదులు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఆయన యొక్క ఆరోగ్య ఖర్చులకు తమ వంతు సహాయం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆంజనేయులు ఆర్థిక పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి, చాలా కటిక పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. హాస్పిటల్కి పోయి చూయించుకుందామన్నా కూడా బస్ ఛార్జీలకు కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తన భార్య 7 నెలల గర్భవతి, ఆమె కూడా చాలా అనారోగ్యంతో ఉన్నట్టు కనపడతా ఉంది, పౌష్టికాహార లోపంతో. కాబట్టి మానవతావాదులు ముందుకు వచ్చి ఇలాంటి పేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అంజీ కుటుంబానికి అందరూ దాతలు అండగా నిలిచినందుకు చాలా సంతోషం. మరింత మంది కూడా దాతలు ముందుకొచ్చి వారి కుటుంబానికి వారి ఆర్థిక పరిస్థితిని, దీనస్థితిని చూసి దయతో స్పందించి వారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేసి వారిని ఆదుకోండి. ఎందుకంటే తన భార్య కూడా నిండు గర్భిణి, తనే ఇప్పుడు ఒకరి సంరక్షణలో ఉండాల్సిన పరిస్థితిలో తన భర్త ఆరోగ్యం కోసం దీనంగా తను హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచూసి వారిని ఆదుకోండి, ఈ పరిస్థితుల నుండి వారిని కాపాడండి, భార్యాభర్తలు ఇద్దరికి అండగా ఉండండి.
ఇదే నా విన్నపం. జై రీత్యా బాగాలేదని తెలిసిన వెంటనే సమత ఫౌండేషన్ మేమందరం వచ్చి తోచినంత సాయం అతనికి చేసి మేము ఆదుకుంటామన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము. అదేవిధంగా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే మనం రోజు ఎన్నో ఖర్చు పెట్టుకుంటా ఉన్నాము. ఇలాంటి వాళ్ళకి ఇంకా మనం సాయం చేస్తే బాగుంటుందని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్. చికాగో కార్మిక పోరాటాల అమరవీరుల స్ఫూర్తితో 139వ మేడను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం RG1 డివిజన్ పరిధిలోని GM ఆఫీస్ హౌస్ కీపింగ్ వద్ద భారత కార్మిక సంఘాల సమైక్య IFTU 139వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కనీస వేతనాలను అమలు చేయకుండా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయకుండా కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 138 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కావాలని కొట్లాడి సాధించుకున్న రోజును మనం ఇప్పుడు 139వ మేడే జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 12 గంటల పని విధానం తీసుకురాబోతుంది. ఈ మేడేను దానికి వ్యతిరేకంగా మనం ఈ మేడేను జరుపుకోవాలి. అదేవిధంగా ఆ రోజుల్లో కార్మిక చట్టాలు అమలు కావాలని, ఆ విధంగా కార్మికులకు హక్కులు రావాలని కొట్లాడిన 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కోళ్లుగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ముందు తీసుకురాబోతుంది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈ మేడే జరుపుకోబోతున్నాం. కాబట్టి అక్కలు అన్నలు అందరూ కూడా కార్మికులు మరి ఈ మేడను విజయవంతం చేయడం కోసం మన పెద్దపల్లి జిల్లా IFTU పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా మీరు అందరూ కూడా 1వ తారీఖు నాడు మన గోదావరిఖని ఆఫీస్కు ఉదయం వచ్చి ఇదంతా విజయవంతం చేయాలని, అదేవిధంగా 27వ తారీఖు అంటే రేపు కూడా ఒక ర్యాలీ ఉంటుంది. ఆ టైమింగ్ కూడా మనం చెప్తాం, దాన్ని కూడా విజయవంతం చేయాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం రామగుండం నియోజకవర్గం గోదావరిఖని తిలక్ నగర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో దాడిలో మరణించిన పౌరుల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ కార్పొరేటర్ సోమారపు లావణ్య, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు మాతంగి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ దుర్బుద్ధితో కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపి మరణ హోమం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, కానీ వారి ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ వారి ఆట కట్టించేందుకే సిద్ధంగా ఉన్నారని, దేశ రక్షణ కోసం ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధమని వారు తెలిపారు. బీజేపీ తిలక్ నగర్ మండల శాఖ అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, బీజేపీ పెద్దపల్లి జిల్లా మాజీ కార్యదర్శి మహావాది రామన్న, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు మామిడి సంపత్, అడ్డూరి రాజేష్, నాయకులు గొడిశాల కమలాకర్, చుక్కల రాములు, గోపగోని రాకేష్, వడ్డపల్లి సదానందం, వకుల భరణం కిషోర్, సంగ వినయ్, రవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి కాశ్మీర్లో తీవ్రవాదులు మరి ఒక భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఒక కాశ్మీర్ విజిట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద దాడి చేయడం అనేది కూడా చాలా క్రూరత్వం. మరి వాళ్ళు ఏదో ఇన్స్టెంట్గా చేసినట్టు కూడా ఈ ఉగ్రవాదులు కనిపించట్లేదు. దాదాపు ఒక 2-3 నెలల నుంచి కూడా నిఘా వేసి మరి కాశ్మీర్లో అల్లర్లు సృష్టించాలనే నేపథ్యంలో మరి ఇలాంటి ఘాతకాన్ని చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ మరి ఎవరైతే మనం పౌరులు చనిపోయారో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణలో చూస్తున్నట్టయితే కాంగ్రెస్ వాళ్ళు మరి అందరికన్నా మొదలే మరి ఎవరైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఆ సంఘటనకు వాళ్ళు కూడా మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మరి గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే మరి భూజాలు ధరుముకున్నట్టున్నది. ఆ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ బూటకపు నివాళులు అనేది తీవ్రంగా ఖండిస్తున్నామో. భారతీయులారా మరి హిందువులారా మేల్కోండి, మరి ఇప్పుడైనా కూడా గమనించండి భారతదేశం ఎట్టిపోతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి భారతదేశం పురోగతి సాధిస్తూ ఉంటే మరి ఇలాంటి అల్లర్లు సృష్టించి భారతదేశాన్ని విచ్చలవిడిగా చేయాలనే ఆకాంక్షతోని మరి ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు.
హిందూ సంఘటితం కావాల్సిన ఆవశ్యకత మనందరి మీద కూడా ఉంది. రేపు రాబోయే కాలంలో మరి ఇంతకు మించి ఇంకా కూడా ప్రతిదాడులు చేయడానికి కూడా భారతీయ సైనిక దళాలు కూడా మరి మోదీ గారి అధ్యక్షతన మరి సిద్ధంగా ఉన్నాయి. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. భారతీయులందరూ కూడా ఇప్పటికైనా ఒక దాటి మీదకి వచ్చి భారతదేశం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి నేపథ్యంలో ఈరోజు తిలక్ నగర్ మండలంలోని తిలక్ చౌరస్తాలో చనిపోయిన మన భారతీయులకు వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళకు నివాళులర్పించి క్యాండిల్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర సెన్సార్ బోర్డు మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడారు కోరుతున్నారు. ఇవాళ కాశ్మీర్లోని పర్యాటకుల మీద జరిగినటువంటి దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం మీద దాడికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి. నరేంద్ర మోడీ ఎన్ని రకాలుగా హింస పెట్టాలని చూస్తారో మీరు జాగ్రత్త బిడ్డ. మీరు ఏమనుకుంటారో అసలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి గుండె రగిలిపోతుంది. ఇవాళ భారతీయుల మీద దాడి చేయడం అనంటే మీకు ఉచ్చమనేదాకా ఉరికి కొట్టడానికి ఇంటి భారతదేశంలో ఉన్న శక్తుల లంచకొడుకులు కూడా ఖబర్దార్ బిడ్డలారా ఏమనుకుంటారో. నరేంద్ర మోడీ గురించి కానీ భారతదేశం గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అందరినీ ఉరికిచ్చి కొట్టడం అవుతుంది. ఇది జాగ్రత్తగా మీ దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పని ఇక్కడున్న సెక్యులర్ లంచకొడుకులకు మేమంతా ప్రతిఘటిస్తున్నాం. వాళ్ళ దుశ్చర్యలను మేము ప్రతిఘటిస్తున్నాం. ఇందులో అమరులైన భారతీయులకు అశ్రు నిమ్మాలను అర్పిస్తున్నాం. భారత్ మాతాకి జై. తొలి సీఎం కేసీఆర్ ఆనాడు సాగించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సింగరేణి కార్మికులదే ప్రధాన భూమిక. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడారు. కారు నియామకాలు ఇచ్చి కార్మిక కన్నాల వారసుల జీవితాల్లో వెలుగులు నింపారని 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు సింగరేణి కార్మిక కన్నాలు పాల్గొని కేసీఆర్ కి మద్దతుగా నిలవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చందర్ అన్నారు. శనివారం ఆర్జీవన్ పరిధిలోని లెవెనియ గని వద్ద కార్మికులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కి మద్దతుగా సింగరేణి కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నాడు జాతీయ పార్టీలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ కారుణ్య నియామకాల ద్వారా తిరిగి సింగరేణి సంస్థలో ఉద్యోగాలు కల్పించారు. నిలబడుతూ ఇలా ఒక శరీరంలో కదలిక వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలా రాబోయే రోజులను కూడా బీఆర్ఎస్ టీబీజీకేఎస్ అనేటువంటి విషయాన్ని పెద్దపల్లి శంకరన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన టీబీజీకేఎస్ సీనియర్ ఒక వైస్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జీవికే లెవెనికల్ కార్మిక సోదరులందరికీ సింగరేణి కార్మికులు అంటేనే ఒక హక్కుల సాధన. సింగరేణి గని కార్మికులు ఈ తరం కాకపోవచ్చు గత తరంలో ఉన్న పర్యాటకులు మృతి చెందినారు. వారికి ఒక్క నిమిషం మనం అందరం కూడా సంఘీభావం పలుకుదాం. ఖండిస్తున్నాం ఉగ్రవాద దాడిని. మన హక్కులను పోతా ఉంటే కూడా చూసుకుంటా ఉంటే నిజంగా దానికంటే ఇంకా అన్యాయం ఏముండదు. ఇటువంటి సందర్భంలోనే మనకెక్కడ అన్యాయం జరిగినా, ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరిగినా తప్పకుండా ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నించేటువంటి గొంతుక కేసీఆర్ గారు మాత్రమే. వారు ఇలా రజతోత్సవ సభలో అనేక విషయాలను ఇలా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలా కార్యాచరణను ప్రకటించబోతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో జరుగుతున్నటువంటి 25 ఏళ్ల రజతోత్సవ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం చెప్పడం కోసం మీరు, ఎందుకంటే
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు మీరందరూ అందరూ కూడా స్వాగతం చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇలా 80 బస్సులను రామగుండం నియోజకవర్గం చెల్లి 5,000 మందిని తరలించడం జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా నుండి 20,000 మందిని ఇలా తరలి వెళ్లడం జరుగుతూ ఉన్నది. ఇలా ఆ యొక్క సభ కనుల పండుగలాగా దేశంలోనే ప్రాంతీయ పార్టీ ఒక ఇష్యూ మీద ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భావమైనటువంటి పార్టీ 25 ఏళ్ల పాటు 14 ఏళ్లు ఉద్యమ ప్రస్థానాన్ని 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నడిపించి గొప్పగా తీసుకుపోయినటువంటి పార్టీలు ఏది లేదు. అటువంటి సభ కేసీఆర్ గారికి అండగా మేము ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు తరలుతున్నటువంటి యొక్క నేపథ్యంలో మీరందరూ కూడా తప్పకుండా రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కార్మికులకు ఏ అన్యాయం జరిగినా ఏ ఇబ్బంది జరిగినా ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినాం. కేసులు పెట్టినా 100-120 కేసులు పెట్టిండ్రు, 45 రోజులు జైల్లో ఉంచారు. అయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో అనుకున్న తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేసినాం. మీ అందరి ఆశీర్వాదంతో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈ జీవితం ప్రజలకే అంకితం అని చెప్పినటువంటి విధంగా లెవెనింగ్ లైన్ లో గానీ, RG1 లో గానీ, RG2 లో గానీ ఎక్కడ కార్మికులకు అధికారులు గాని ఎవరు ఇబ్బంది పెట్టినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ TBGKS కోరుకంటి చంద్రన్న మీకు అండగా ఉంటాడని ఈ సందర్భంగా ప్రమాణ పూర్తిగా తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇవాళ అనేకమైనటువంటి హక్కులు పోతా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తా ఉన్నది. కార్మికుల సంఘాల రాజ్యాలు నడుస్తలేవు. ఇప్పుడు ఏమైనా కానీ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళ రాజ్యమే నడుస్తా ఉన్నది. ఇవాళ ఏ ఒక్కరికి క్వార్టర్ కావాలన్నా, ఏ ఒక్కరికి సమస్య పరిష్కారం కావాలన్నా కానీ క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ యూనియన్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి పోయి క్యాంప్ ఆఫీసుల చుట్టూ చేరే పరిస్థితి వచ్చిందంటే మనం ఏ విధంగా పోతా ఉన్నామని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మనది, ఇది మీది, ఇది మీ ఉన్నటువంటి మీరేస్తే గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇవాళ మన మీద జులుం చేసే పరిస్థితి ఉన్నది. ఒక సింగరేణి కార్మికుల మీదనే కాదు, ప్రతి అంశంలో కూడా ఇవాళ గెలవంగానే ఎక్కడో ఉన్నాం, ఏదో మేమే రాజులం అనుకునే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉన్నది. అదే విధంగా దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 20,000 మంది వరకు ఇవాళ కొత్త వాళ్ళు రావడం జరిగింది. మనం ఆలోచించుకోవాలి సింగరేణి భవిష్యత్ ఏంది, మన భవిష్యత్ ఏంది, ముందు తరాల కోసం మనం ఏ విధంగా ఉండాలి, గత తరం మనకు ఏ విధమైనటువంటి హక్కులు సాధించి పెట్టింది, మనం దాన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద మీరు ఆలోచించి మనము అందరం కలవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు పెట్టేటువంటి పార్టీ పుట్టి 25 సంవత్సరాలు రజతోత్సవం జరుగుతూ ఉన్నది. దానికి రేపు అనేక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు మీ వద్దకు మేము రావడం జరిగింది. మిమ్మల్ని ఇవాళ లెవెనింగ్ లైన్ మైన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం రీజన్ కార్మికులందరినీ కూడా ఈ వేదిక ద్వారానే అందరినీ కూడా మేము ఆహ్వాన పలకడానికి వచ్చినాం. దయచేసి మీరందరూ కూడా తప్పకుండా సభకు రావాలని చెప్పేసి కేసీఆర్ గారిని ఈ యొక్క మా బీఆర్ఎస్ పార్టీని మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సమ్మె అవసరంపై కార్మికుల చట్టాల రక్షణ సింగరేణి భవిష్యత్తుపై ఈ నెల 27న ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో యువ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో CITU RG1 బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో CITU శిక్షణ టీంతో యువ కార్మికులకు బోధన చేయనున్నారని తెలిపారు. CITU గత 3 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల నివాస ప్రాంతాల్లో ఉన్న మంచినీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని, గోదావరిలో నీరు కలుషితం అవుతుందని C&ND దృష్టికి తీసుకెళ్లి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి 20 కోట్ల రూపాయలతో గ్రావిటీ ఫిల్టర్ల నిర్మాణం చేపట్టేలా చేయడం జరిగిందన్నారు. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ గత 3 సంవత్సరాల నుండి కార్మిక నివాస ప్రాంతాల్లో పర్యటించి కార్మిక సమస్యలన్నీ కూడా నివాస ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయని దాదాపుగా సింగరేణిలో ఉన్న అన్ని కాలనీలు, దాదాపు క్వార్టర్లన్నీ సందర్శించడం జరిగింది. చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. క్వార్టర్లు రిపేర్ చేస్తలేరు, మంచినీళ్ళు మంచి రావట్లేదు,
క్వార్టర్లు రిపేర్ చేయట్లేదు, కనీసం క్లీనింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, లాటరీల నుంచి నీళ్లు అన్నీ కూడా ఇళ్ళకి వస్తున్నాయి, రోడ్లు బాగాలేవు, వర్షం వస్తే క్వార్టర్లు ఊరటమే కాదు షాకులు కొడుతూ ఉన్నాయి అని గత 2.5 సంవత్సరాల కాంచెల్లి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే ఇవాళ చాలా ప్లేస్లలో వర్క్లు ప్రారంభమైనాయి. చైర్మన్ గారు స్పందించి పనులు ప్రారంభించినందుకు మేము చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే దాంట్లో భాగంగానే గోదావరి నీళ్ళు కలుషితంగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 100 మంది అస్వస్థకు గురవుతున్నారు. నీళ్లు కలుషిత వాటర్ వస్తున్నాయి అని చెప్పి పెద్ద పోరాటం చేసి 2 సంవత్సరాల కాంచి చేస్తే ఎట్టకేలకి ఇలా ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుంది. ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం బహుశా ఇంకో 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. దానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చిన చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు. అట్లాగే మురుకు నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలిసి అవే నీళ్లు రొటేషన్ అవుతున్నాయి. అంటే ఎస్టీపీకి కూడా 20 కోట్లు శాంక్షన్ చేశారు. అది కూడా బహుశా 2-3 నెలల్లో ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉంది. అట్లా మొత్తం 11 లైన్కి పోయే రోడ్డు పవర్ హౌస్ కాంచెల్లి ఇట్లా పోయే రోడ్డు అంతా కూడా 2 లైన్ దగ్గర అస్తవ్యస్తంగా ఉందని చెప్పి రాష్ట్ర రోకు చేస్తే ఆ రోడ్డు కూడా నిర్మాణం అయిపోయి అలా డాంబర్ రోడ్డు అయింది. ఎక్కడైతే సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలను పరిష్కరించడం కోసం సిఐటి ముందుంటుంది. ఇవాళ ఒకప్పుడు స్కూళ్ళు మంచిగా నడిచిన స్కూళ్ళన్నీ కూడా కార్మికులు వృద్ధులు పడిపోయిన తర్వాత స్కూళ్ళన్నీ కూడా రాజకీయ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్కూళ్ళన్నీ కూడా రకరకాల పేరుతో ఎమ్మెల్యేలంతా వాటిని లీజుకు తీసుకున్నారు. ఇవాళ స్కూల్ నడపలేని పరిస్థితిలో సింగరేణి పడిపోయింది. ఇవాళ మొత్తం యువకులు కూడా దాదాపు 20,000 మంది పైన కార్మికులు యూత్ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కొత్తగా జన్మించిన తర్వాత వాళ్ళు స్కూల్ చదువుదామంటే ఆ స్కూల్ లేని పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా. దాన్ని కూడా చైర్మన్ గారు వివరిస్తే వెంటనే మీ సెంట్రల్ సిలబస్ తోటి ఆ స్కూల్ అన్ని ప్రతి ఏరియాలో ఒకటి ఉండాలని చెప్పి కోరిక మేరకు ఇలా 18 కాలంలో ఒక స్కూల్ వచ్చింది. కానీ అది సరిపోదు, అన్ని ఏరియాల్లో స్కూల్ రావాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాను. అది కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి విరామం లేకుండా పోరాటం చేస్తే వచ్చిందన్న విషయం తెలుసుకున్నాం. అట్లాగే సింగరేణి హాస్పిటళ్లలో నివాస ప్రాంతాల సమస్యలు బాగా లేకపోవటం వల్ల కార్మిక కుటుంబాలు బాగా జబ్బులకు గురవుతున్నారు. ₹1,00,000 వెచ్చించాల్సి వస్తుంది, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు, ప్రాణాలు పొడగొట్టుకుంటారని చెప్పి పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఆల్ డైరెక్టర్లకి జనరల్ మేలకి మొత్తం వివరించి హాస్పిటల్ను ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రాక్టికల్గా పిఎంఈకి వేణువులందరికీ కూడా రిపోర్ట్లన్నీ రాంగ్ చూపిస్తున్నాయి. ఈసీజీ మిషన్లు పనిచేయట్లేదు, ఏది కూడా బీపీ షుగర్లు కూడా లేనులోకి చూపిస్తున్నాయి. అనవసరంగా మందులు వాడుతున్నారు. ఎలువను మందులు ఎక్కువ ఉంటారు సింగరేణి కంపెనీ. హాస్పిటల్లో మంచి డాక్టర్లు అంటే ఎవరైతే రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు లేరు, కార్డియాలజిస్టులు లేరు, స్పెషలిస్టులు ఎక్కడ లేరు. లేకపోవటం వల్ల అనవసరంగా ₹1,000 కోట్ల ఇప్పటి వరకు కంపెనీ కార్పొరేట్ హాస్పిటల్ కడుతుంది. మనమే ఒక మంచి హాస్పిటల్ కట్టాలి, మనమే మన సింగరేణిలో ఉన్న హాస్పిటల్ని ఆదరించాలని చెప్పి కూడా మేము 2.5 సంవత్సరాల కాంచెలు చైర్మన్ డైరెక్టర్ దృష్టి తీసుకుపోవడం వల్ల ఇలా హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించడం కోసం యాజమాన్యం ముందుకొచ్చినందుకు కూడా ఇవన్నీ చేసినందుకు మేము సింగరేణి యాజమాన్యానికి ప్రధానంగా చైర్మన్ మేనేజర్కి కృతజ్ఞతలు చేస్తున్నాం. కానీ ఇవాళ గెలిచిన సంఘాల పేరుతో ఏఐటీసీ కానీ ఇవాళ ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ సమస్యల్ని తప్పుదో పెట్టించే విధంగా, కార్మికులు తప్పుదో పెట్టించే విధంగా నేనంటే నేనని అంటున్నాం. గెలిచిన సంఘంగా కానీ గెలవక ముందు కానీ మీరు చేసిన పోరాటాలు ఈ ఇష్యూల మీద ఏంటో కార్మికులు తెలియాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. ఏ రోజు కూడా ఈ సమస్యల గురించి మీరు ప్రయత్నం చేయలే. ఏమైనా మెడికల్ బోర్డులు, ట్రాన్స్ఫర్లు, లేకపోతే రకరకాల పేరుతో క్వార్టర్లు, పైరవిలకి పరిమితమైన తప్ప కార్మిక సమస్యల మీద స్పందించింది లేదు. ఇవన్నీ కూడా సింగరేణి ఎన్నికల కన్నా ముందే యాజమాన్యంతో మాట్లాడి టెండర్లు అవార్డు అయినాయి. అప్పుడే వాటికి బీజం పడింది. సింగరేణి ఎన్నికల తర్వాత ఇవాళ ఆ సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తే ఇలా మెమోరాండాలు ఇచ్చేసి మేమే చేసినామని ఇద్దరు సంకలు గుద్దుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఇప్పటికి మీరు చేయాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకోవడం కాదు, మనం సొంతగా ప్రయత్నం చేసి పుట్టించడానికి చాలా సమస్యలు సింగరేణి కార్మికులు సతమవుతున్నారు. ప్రమోషన్లు వస్తే ఇంక్రిమెంట్ కట్ అవుతున్నాయి. పెరిక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు కేవలం 91 కోట్ల రూపాయలు కూడా ఇలా మీరు ప్రభుత్వ యాజమాన్య సంఘాలు ఉన్న వాళ్ళు ఇప్పలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వం 1,000 కోట్లు దొడ్డుదారిన పట్టకపోతా అంటే నిమ్మకు నీరెత్తినక్కడ నుండి 90 కోట్లు లేవని యాజమాన్యం చెప్తే దానికి కమిటీతో కాలాపన చేస్తున్నారు. సింగరేణి ఆస్తులు అంటే భూములు, క్వార్టర్లన్నీ కూడా 1,000 కొద్దీ ఇలా ఇల్లీగల్ అయ్యి ఇలా ఇతర ప్రాంతాల వల్ల సింగరేణి సంబంధంలో ఆక్యుపై చేసుకుంటే దానికి నిమ్మకు నీరెత్తట్టి దానికి కంపేశారు. ఏం సింగరేణి కార్మికులు సంతిల్లు ఇవ్వటం వల్ల కంపెనీకి లాభం, ప్రభుత్వానికి లాభం, కార్మికుల లాభం సిఐటి మరో మొత్తుకొని 2.5 సంవత్సరాల కాంచి ఆమరణ దీక్ష చేసినా కూడా దాన్ని మీరు పక్కదారి బట్టి మళ్ళీ కమిటీ పేరుతో కార్యాపన చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేయదలుచుకున్నాం. నిజంగా ప్రభుత్వం, యాజమాన్యం, కార్మిక సంఘాలు మీరు
సవాల్ ఇస్తున్నా మీకు. సింగరేణి కార్మికులకు, సింగరేణి కంపెనీకి, ప్రభుత్వానికి రూపాయి ఇవ్వకుండా ఇల్లు ఎట్లా నిర్మించచ్చో కార్యాచరణ సిఐటి దగ్గర నుంచి ఇప్పుడు చాలాసార్లు ప్రకటించడం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలో ఇచ్చారు కదా, ఆ కమిటీని కనీసం మమ్మల్ని రిపోర్ట్ అడగమండి, మేము రిపోర్ట్ ఇస్తాం. సింగరేణి వ్యాప్తంగా ఎన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది, ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఎంతమందికి క్వార్టర్లకు ఇవ్వచ్చో, ఇల్లు కట్టియచ్చో అంత రిపోర్ట్ మా దగ్గర ఉంది. యాజమాన్యానికి కూడా ప్రతి సంవత్సరం కార్మికుడికి సొంత ఇల్లు ఇవ్వడం ద్వారా 100 కోట్ల లాభం తప్ప ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము సిఐటిగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి, కార్మిక సంఘానికి విజ్ఞప్తి దలుచుకున్నాం. అందుకనే చాలా మంది కార్మికులు ఇవాళ ప్రమోషన్లు తీసుకుంటలేరు మైన్లలో. కారణం ఏంటి? ఇలా ఫేస్లో చేస్తున్న కోల్కట్టలు కానీ, ట్రామర్లు కానీ, లైన్ మెన్లు కానీ, ఫేస్లో పనిచేస్తున్న సీనియర్ జనరల్ మజ్దులు కానీ ఇవాళ బయటికి ప్రమోషన్ అంటే ఏ కారణం చేస్తున్న హెల్త్ గ్రౌండ్లను లేకపోతే సర్ఫేస్లో వేకెన్సీ పెడితే వాళ్ళందరికీ 10,000 నుంచి 20-30,000 వరకు జీతం తగ్గుతా ఉంది. ఇది ఎక్కడ న్యాయం అంటున్నా? రక్తం దారబోచి 20-30 సంవత్సరాల అండవలో పనిచేసి ఎక్కడో ఒక దగ్గర శాతగాదని సర్ఫేస్ పెట్టుకుంటే లక్షల సంవత్సరం వాళ్ళ సర్వీస్లో 3-4 సంవత్సరాలలో 30-40 లక్షలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెలకి 20-30 జీతం తగ్గుతుంది, పెన్షన్ తగ్గుతుంది, గ్రాడ్యుయేట్ తగ్గుతుంది. వీటిని మాట్లాడమని అడుగుతున్నాం. కానీ ఇట్లాంటివి ఏవి మాట్లాడకుండా కేవలం వచ్చిన వాటిని మేమే చేసుకోవడం గొప్పలు కాదు. ఇలా క్వార్టర్లలో అవినీతి, మెడికల్ బోర్డులో అవినీతి, ట్రాన్స్ఫర్లలో అవినీతి, ప్రమోషన్ ఇచ్చిన అవినీతి, ప్రతి జాగలో అవినీతి ఇలా పెచ్చు. నమస్కారం. కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. దాదాపు 29 కార్మిక చట్టాలను మేడే కోసం 1886లో ఏదైతే పోరాటం 8 గంటల కోసం జరిగిందో ఆ పోరాటంలో అసలు బాసి అనేక మంది అమరులై ఆ 8 గంటల పనిదినాన్ని తీసుకొస్తే ఆ 29 కార్మిక చట్టాలను మార్చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈరోజు 8 గంటల స్థానంలో 12 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నది. ఈ లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది, కొనసాగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా, ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే తదితర ఫెడరేషన్లన్నీ కూడా మొత్తం ఒక బిఎంఎస్ బీజేపీ తప్ప పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి పునాది తీసే, ఏదైతే ఇంటికి పునాది తీసే పనిచేసే ఏరోప్లేన్ నడిపే కార్మికుల వరకు ఈ సమ్మెలో కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండు. అందులో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి, సింగరేణికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా అమ్మద్దు పెట్టుబడిదారులకు అని చెప్పి అందులో ఒక డిమాండ్గా ఉంది. అలాగే సింగరేణికి వచ్చేసరికి తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలనే డిమాండ్ ప్రధానంగా ఉన్నది. ఈరోజు వేలంపాట ద్వారా సింగరేణి బొగ్గు గనులను కూడా అమ్మడానికి నిర్ణయం చేసింది. పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది. సింగరేణి కార్మికులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి. ఈ సమ్మెను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తే మనకి ఏదైతే తాతలు తండ్రులు పోరాడి సాధించిన పెట్టిన హక్కులన్నీ కూడా హరించకపోతే బానిసల లెక్క మనం పనిచేయాల్సిన పరిస్థితి తీసుకురావడం కోసమే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను అమలు చేయడం కోసం ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వ విధానాలేంటి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలేంటి, కార్మిక చట్టాలేంటి, అనేక అంశాల మీద రేపు 27వ తారీఖు నాడు శారదనగర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులకు ప్రధానంగా యంగ్ వర్కర్స్, యువ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్మిక చట్టాల గురించి అవగాహన కోసం కల్పించడం కోసమే నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి RG 1, 2, 3 అలాగే భూపాలపల్లి, అలాగే శ్రీరాంపూర్, మందమరి ఈ ఏరియాల నుంచి ఉన్న కార్మికులు కూడా, యువ కార్మికులు పెద్ద ఎత్తున రేపు రాబోతూ ఉన్నారు. మీరు కూడా సింగరేణి కార్మికులుగా RG 1లో ఉన్న వాళ్ళు కానీ, రామగుండం రీజన్లో ఉన్న యువ కార్మికులు కానీ ఈ చట్టాల గురించి తెలుసుకోవాలంటే రేపు క్లాసులకు ఖచ్చితంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ క్లాసులకు ఓపెనింగ్గా
ఆల్ ఇండియా కోశాధికారి సిఐటి ఆల్ ఇండియా కోశాధికారి ఎం సాయిబాబు గారు వస్తూ ఉన్నారు. అలాగే సిఐటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ గారు వస్తూ ఉన్నారు. అలాగే సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మన భాస్కర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు, అలాగే సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి గారు, నరసింహరావు గారు కూడా వస్తూ ఉన్నారు. భూ హక్కులపై రైతులకు భద్రత కల్పించేలా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆ రోజు అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కల్పించడం మన ఎందుకు కల్పించిందంటే ఆనాడు హైదరాబాద్ రంగారెడ్డి విలువైనటువంటి కోట్ల భూములను కొల్లగొట్టడం కోసం మన ధర్నీ వెబ్సైట్ ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆనాడు అప్పటి ప్రభుత్వం ఆ వెబ్సైట్ ను తీసుకొచ్చినప్పుడు అదొక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వరకే దాన్ని కంటిన్యూషన్ చేస్తే మన మిగతా ప్రాంతంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యతిరేకత వస్తుంది, ఇది ఇక్కడే ఎందుకు పెట్టిందని చెప్పి ప్రజలల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళ అవకాశం కోసం మరి భూములను కొల్లగొట్టడం కోసం దాని తెలంగాణ రాష్ట్రం అంతా ధర్నీ వెబ్సైట్ పెట్టి దానిలో లేని పెట్టి వాళ్ళకి ఏ రకంగా అనుకూలంగా ఉంటాయి, ఏ రకంగా వాళ్ళకు ఆ ధర్నీ వెబ్సైట్ ను అనుకూలంగా మలుచుకొని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ ఏ భూములు ఎన్ని వందల కోట్ల భూములను కొల్లగొట్టొచ్చని చెప్పి మరి వేలాది కోట్ల భూములను కొల్లగొట్టడం కోసం తీసుకొచ్చిన వ్యవస్థే ధర్నీ వ్యవస్థ. మరి ఆ ధర్నీ వ్యవస్థను తీసేస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు 6 నెలల ముందు జయరాం రమేష్ గారి నాయకత్వంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కేంద్ర కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ ఆనాడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ధర్నీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పి ఆనాడు ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో మరానాడు పెద్ద ఎత్తున గ్రామ సభ పెట్టి ధర్నీలో ఎవరెవరైతే లాస్ అయినటువంటి రైతాంగం ఉన్నారో, నష్టపోయినటువంటి రైతు సోదరులు ఉన్నారో ఆనాడు మనం అక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మా ఆనాడు శ్రీకారం చుడితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పింది, ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నీని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం, దాని స్థానంలో భూభారతి తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మాట తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు, రైతాంగం ఇబ్బంది పడద్దని చెప్పి రైతులకు ఏదైతే బాగుంటుంది, రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి క్షుణ్ణంగా అన్ని స్థాయిలో రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ కలెక్టర్లతోని, రిటైర్డ్ రెవెన్యూ ఆర్డీఓలతోని, రిటైర్డ్ జేసీలతోని, రిటైర్డ్ ఎంఆర్ఓలతోని క్షుణ్ణంగా 15 నెలలు అధ్యయనం చేసి పెద్ద పెద్ద మేధావులతో చర్చించి ఏది ఉండాలి ఏది ఉండదు, రేపు భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతాంగానికి ఇబ్బంది కాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది రావద్దని చెప్పి అధ్యయనం చేసి ఇవాళ దీన్ని ఒక గొప్పగా భూభారతిని శాసనసభల తీర్మానం చేసి, శాసన మండలి తీర్మానం చేసి లాంచ్ చేసి ఇవాళ లాంచ్ చేసినాక కూడా మళ్ళీ 15-20 రోజులు టైం తీసుకొని ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా సరిదిద్దాలని చెప్పి అన్నిటి 1-2 సార్లు 1-10 సార్లు ఆలోచించి ఇవాళ మళ్ళీ మండల కేంద్రాలలో 10 రోజులు టైం ఇచ్చి ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ గారిని పంపించి అక్కడ రైతులతో సదస్సు పెట్టి రైతులతో చర్చించి దీని మీద పాంప్లెట్ వచ్చి ఇల్లేమైనా లోటుపాటు ఉంటే మీకు నెల రోజుల టైం ఇచ్చి ఈ నెల రోజులలో మీరేమన్నా ఇలా సరి చేసేది ఉంటే రేపు ఎంఆర్ఓ ద్వారా, ఆర్డీఓ ద్వారా
జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తులు మీరు ఇస్తే ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేయకుండా కూడా చేస్తామని చెప్పి ఇంత పకడ్బందీ చేసేటువంటి ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది రేవంత్ రెడ్డి అందించినటువంటి కార్యక్రమం. ఇవాళ ఆనాడు దండి తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చొని నలుగురు కూర్చుని పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఎక్కడ పెద్ద పెద్ద రేట్ల భూములు ఉన్నాయి, 100 ఎకరానికి 100 కోట్లు ఎక్కడుంది, ఎకరానికి 200 కోట్లు ఎక్కడుందని చెప్పి అధ్యయనం చేసి ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఆనాడు హైదరాబాద్ వదిలి పాకిస్తాన్ కానీ హైదరాబాద్ వదిలి బంగ్లాదేశ్ కానీ పేరున్నటువంటి ఎవరెవరు ఉన్నారో అవన్నిటి అధ్యయనం చేసి వాటన్నిటిని ధరణిలో తీసుకొచ్చుకొని ధరణి తీసుకొచ్చి అక్కడ ఉండి సెక్రటరీ నుండి బట్టలు వస్తే మన మీద పిడుగు పెడితే మనం 5 సంవత్సరాలు ఎన్ని రకాల ఇబ్బంది పడానో అన్ని రకాల ఇబ్బంది పడ్డాం. ఇవాళ ఒక వ్యక్తి ఒక ఊళ్ళే ఒక 20 ఏళ్ల కింద ఒక ఆసామి భూమి అమ్మితే ఆయన దగ్గర 20 ఏళ్ల కింద ఎకరానికి 2 లక్షలకు 3 లక్షలకు కొన్నాడు. అది 20 ఏళ్ళ ఎవరి ఇబ్బందులు ఉన్నా కానీ చెక్ చేసి ఎంక్వైరీ చేసి ఫీల్డ్కి వెళ్ళి దాని తర్వాత మాత్రమే విరాసత్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ భూభారత్లో కానీ పాత ధరణికి భూభారత్కి ఒక పెద్ద చేంజ్ అనమాట. ఇంతకుముందు మేము నలుగురిలో 2 వచ్చినా చేయాలి, నలుగురిలో 3 వచ్చినా చేయాలి. మాకు ఆపడానికి కానీ తహసీల్దార్ చెక్ చేయడానికి కానీ ఎటువంటి చట్టం లేదు, లేకపోతే ఎటువంటి రూల్ కూడా ఏం లేదనమాట. అది ఒక మేజర్ చేంజ్ పాత ధరణికి కానీ భూభారత్కి కానీ. ఇంకొకటి పాత ధరణిలో ఏమని చెప్పాలంటే ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి, సివిల్ కోర్టులో అప్రోచ్ అయితే సివిల్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం మేము చేస్తామని చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు భూభారత్లో ఏముందంటే ఇన్ కేసు తహసీల్దార్ కూడా తప్పు చేశారని మీరు భావించారనుకోండి, మీరు వెంటనే ఆర్డీఓ దగ్గరికి రావచ్చు, ఆర్డీఓ కంప్లైంట్ చేయొచ్చు. మీరు తప్పు చేశారు, మాకు కూడా మేము ఇది మా దగ్గర ఉన్న ప్రూఫ్లు పేపర్లు తప్పు చేశారు ఎంక్వైరీ చేయండి అంటే ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇచ్చి ఆర్డీఓ ఎంక్వైరీ చేసి జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తారనమాట. పోయినసారి లాగా ప్రతిసారి కోర్టుకు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఆర్డీఓ గారికి కూడా అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇటీవల మీకు అప్పీల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. తహసీల్దార్ నుంచి ఆర్డీఓకి వెళ్ళొచ్చు, ఆర్డీఓ నుంచి కలెక్టర్ దగ్గర కూడా వచ్చి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. ధరణిలో ఇటువంటిది ఏమీ లేదు. ఒకసారి తహసీల్దార్ చేశారంటే అయిపోయినట్టే. మీకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్ము నమాజ్ మదర్సా ఇమాం అహ్మద్ యందు గరీబ్ నవాజ్ ట్రస్ట్ తాజుల్ అలియా ట్రస్ట్ ద్వారా నిరసన చేపట్టారు. 28 మంది టూరిస్టులను అత్యంత దారుణంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఏదైతే 22 ఏప్రిల్ రోజున జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ అనే వంటి యొక్క ప్రాంతంలో ఉగ్రవాదులు 28 టూరిస్టుల మీద అత్యంత దారుణంగా దాడి చేసి వారిని హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దాడిని ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అక్కడ టూరిస్ట్ కి వెళ్లినటువంటి వారిపై, అమాయకపు ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి వారిని హతమార్చడం చాలా బాధాకరం. ఒక భారతదేశ పౌరుడిగా మరి ఇటు దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, పుల్వామా దాడి తర్వాత అత్యంత పెద్ద దాడి ఇదే. మరి అక్కడ అత్యంత సున్నితమైన ప్రాంతం పహల్గామా ఉన్నటువంటి అది టూరిస్ట్ ప్రాంతం, అక్కడ అత్యంత సున్నితమైన ప్రాంతం. మరి అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు, కేంద్ర వైఫల్యమని ప్రతిపక్షాలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మీ రిటైర్డ్ జనరల్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఆర్మీలో 1,80,000 కొరత ఉందని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. అంత సున్నితమైన ప్రాంతం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆర్మీ ఫోర్సెస్ లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం చాలా బాధాకరం. కశ్మీర్ చాలా టూరిస్ట్ ప్లేస్ ఉంది, అక్కడ ఉగ్రవాదం లేదని కేంద్రంలో ఉన్నటువంటి వారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ అక్కడ సున్నితమైన ప్రాంతంలో సెక్యూరిటీ ఉండకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పుల్వామాపై జరిగినటువంటి దాడి మరొక ముందే
ఈ దాడి జరగడం చాలా బాధాకరం. పుల్వామాలో జరిగినటువంటి దాడులను ఉగ్రవాదులు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. మరి విచారణ జరుగుతూనే ఉంటుంది కానీ వాళ్ళు దొరుకుతలేదు. నిఘా వర్గాలు వారి విచారణలలో ఉన్నాయి, వారిని పట్టుకోవడం లేదు. ఈ యొక్క జరిగినటువంటి పహల్గామాలో జరిగినటువంటి దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అతి త్వరగా బాధితులకు న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలి. మరి ఇట్టి సంఘటనలు సోషల్ మీడియా ద్వారా కూడా ఒక మతానికి సంబంధించిందని ఒక మతాన్ని ఇష్యూ చేస్తున్నారు. ఏ మతం గాని ఏ కులం గాని అమాయక ప్రజలు చంపాలని చెప్పది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనను ఖండిస్తూ కందుల సంధ్యారాణి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రామగుండం మండలం కుందనపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి కొవ్వొత్తులు పట్టుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని మాట్లాడుతూ ఉగ్రవాదం వంటి నీచమైన చర్యలను దేశ ప్రజలంతా గట్టిగా ఎదుర్కొని దేశ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయులను ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత హేయంగా హతమార్చిండ్రో దానికి నిరసనగా కుందనపల్లి భారతీయ జనతా పార్టీ మిత్రులంతా ఈరోజు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చనిపోయిన అమరులకి నివాళులు అర్పిస్తూ ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అత్యంత బాధని వ్యక్తం చేస్తూ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మన దేశంలో చొరబడి పర్యాటకులను ఏదైతే పాకిస్తానీ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఇవాళ నువ్వు హిందువా ముస్లిమా అని వారిని అడిగి మరీ కాల్చి చంపడం అనేది నిజంగా కూడా అత్యంత హేయమైన పిరికి పందుల యొక్క చర్య. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చొరబడి మన మిలిటరీ దుస్తువులను ధరించి ఇవాళ పిరికి పందల్లాగా మన హిందువుల యొక్క ప్రాణాలని ఇవాళ తీసి వారి రక్తాన్ని కళ్ళజూసిండ్రో ఇవాళ తప్పకుండా భారతీయులు మన దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. మీరు ఏదైతే రక్తాన్ని కళ్ళజూసిండ్రో ప్రతి రక్తపు బొట్టుకి కూడా వడ్డీతో సహా చెల్లిస్తుంది బీజేపీ ప్రభుత్వం అని, మోడీ ప్రభుత్వం అని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే వాళ్ళ అనేక రకాలుగా పాకిస్తాన్కు ఉన్నటువంటి అన్ని రకాలుగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తెగదంపులు చేసుకున్నది. దాంతో పాటుగా ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో పాకిస్తానీయులు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వాళ్ళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ పనిలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. రేపు 100కి 100% ఆ దేశాన్ని మట్టుగర్పించేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసినటువంటి ఈ చర్యలకి ప్రతి చర్య, మీరు చేసిన దాడికి ప్రతి దాడి, మీరు చూసిన ప్రతి రక్తపు బొట్టుకి కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, పూర్తిగా దీన్ని ఖండిస్తూ అమరులైన వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్
माता की भारत माता की भारत माता की। ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.